ఉత్తరాంధ్రలో విస్తరిస్తున్న పవనిజం నిశ్శబ్ద విప్లవంలా విస్తరిస్తోంది. వాలంటీర్ వ్యవస్థ రద్దు, స్థానిక నాయకత్వ నిర్లక్ష్యంతో వైసీపీకి ఏర్పడ్డ రాజకీయ శూన్యతను జనసేన తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. టీడీపీతో పొత్తు ధర్మం పాటిస్తూనే తమ బలం పెంచుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మరి ఇంత జరుగుతున్నా వైసీపీ ఎందుకు మౌనంగా ఉంది? నిర్లక్ష్యమా లేక ఓటమి షాక? జనసేన విస్తరణ అడ్డుకునే వ్యూహం వైసీపీ వద్ద లేదా, లేక అంతా అయిపోయాక మేల్కొందామనుకుంటుందా? మొత్తం మీద ఏజెన్సీ రాజకీయాలు సీన్ రివర్స్ అయింది. ఫ్యాన్స్లో అయితే గ్లాస్ ఫుల్ స్పీడ్తో దూసుకుపోతుంది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ సమీకరణలు ఎలా మారబోతున్నాయి? ఇంతకీ గిరిజన గ్రామాల్లో ఏం జరుగుతోంది? ఉత్తరాంధ్ర గిరిజన గ్రామాలన్నీ జనసేన బాట పడుతున్నాయి. ఎన్నికలకు ముందు కూడా జనసేన అధినేత పవన్ ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో వీలైనన్ని ఎక్కువసార్లు పర్యటించి వారి కష్టాలను, బాధలను స్వయంగా చూశారు. తాము అధికారంలోకి వస్తే గిరిజనులు పడుతున్న కష్టాలు కడతీర్చుతామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ప్రస్తుతం గత ఏడాదిన్నర పాలనలో పవన్ గిరిజన గ్రామాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఇది గమనించిన తాము మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి తప్పు చేశామని గిరిజనులు గ్రహించామంటున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో గిరిజనులంతా పవన్తో కలిసి నడిచేందుకు నిర్ణయించుకుంటున్నారు. గత ఎన్నికల్లో అరకు పార్లమెంటరీ పరిధిలో వైసీపీకి అక్కడ గిరిజనులు మొగ్గు చూపి ఓట్లు వేశారు. దీంతో పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అరకు పార్లమెంటు స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రమంతా ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపితే అరకు పార్లమెంటు పరిధిలో మాత్రం గిరిజన ఓటర్లు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా తమ అధినాయకుడు జగన్ చెప్పిన విధంగా చేశారు. దీంతో ఈ నియోజకవర్గాల్లో గిరిజన సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. తమ సమస్యలు పరిష్కరిస్తారని వైసీపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే వారు అసెంబ్లీకి వెళ్లకుండా రాజకీయం చేయడంతో వారికి ఓట్లు వేయించిన గిరిజన సంఘాల నాయకులు కూడా మండిపడుతున్నారు. అరకు పార్లమెంటు అభ్యర్థిగా గెలుపొందిన తనుజా రాణి కూడా రాజకీయాలకు కొత్త కావడం, ప్రజా సమస్యల పట్ల అవగాహన లేకపోవడంతో గిరిజనుల ఆశలు అడియాసలయ్యాయి. ఎన్నికల అనంతరం అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా అక్కడ ప్రజలను పట్టించుకోకపోవడం వల్లనే వారంతా వైసీపీకి దూరమవుతున్నారని అంటున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ వ్యూహం బెడిసి కొట్టిందా? జనసేన విస్తరణను అడ్డుకోలేకపోతోందా? గిరిజన గూడెంలలో పవనిజం సైలెంట్గా విస్తరిస్తుందా అంటే నిజమే అని చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం ఏజెన్సీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. వైసీపీకి కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వైసీపీ మౌనంగా ఉండడం, ఇదే అదనుగా జనసేన విస్తరణ గిరిజన ప్రాంతాల్లో పట్టు కోసం జనసేన వ్యూహాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి. గతంలో వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్ర ఏజెన్సీపై పవన్ ఫోకస్ పెంచారు. దీంతో ఈ ఏడాదిన్నరలో ఏజెన్సీలో జనసేన బలం పెంచుకుంటోంది. గిరిజన ఓటు బ్యాంకుపై జనసేన ఫోకస్ చేసింది. ఇక్కడ పరిస్థితులు గమనిస్తే నిశ్శబ్దంగా జనసేన విస్తరిస్తుందంటున్నారు. ప్రస్తుతం మాత్రం వైసీపీ వ్యూహాలు అంతుబట్టడం లేదు. ఉత్తరాంధ్ర ఏజెన్సీలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే రాబోయే స్థానిక ఎన్నికలపై జనసేన తీవ్ర ప్రభావం చూపించనున్నదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఒకవైపు కూటమి పాలనలు సమర్థవంతమైన పాలకుడిగా పేరు తెచ్చుకుని అందరినీ కలుపుకుని ముందుకు వెళుతున్నారు. మరోవైపు జనసేన పార్టీ కూడా కింది స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు బలంగా ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతంపై ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గిరిజనుల సమస్యలపై ఫోకస్ చేశారని చెబుతున్నారు.
పవన్ కూడా డిప్యూటీ సీఎం కాకముందు నుంచి గిరిజన ప్రాంతాల్లో అక్కడి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ వస్తున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా ఏజెన్సీ ప్రాంతంలో జనసేనకు మంచి ఫలితాలొస్తాయని ఆశించారు. కానీ అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, అరకు ఎంపీ పదవులను వైసీపీ కైవసం చేసుకోవడంతో పవన్ కూడా ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ ఇవేమీ పట్టించుకొని పవన్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని మాసాల్లోనే ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా గతంలో తాను పర్యటించిన సమయంలో తన దృష్టికి వచ్చిన ప్రధానమైన సమస్యల్లో డోలీల మోత కారణంగా ఎంతో మంది గిరిజనులు మృత్యువాత పడుతున్నారని గుర్తించి చెలించిపోయారు. దీంతో జనసేనాని డోలీ మోత అనేది లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు లేక డోలీ మోతతోనే కిలోమీటర్ల మేర రోగులను మోసుకుని ఆసుపత్రికి తీసుకుని వెళుతూ ఉంటారు. దీంతో చాలా మంది గర్భిణీలు, వృద్ధులు డోలీలోనే రహదారి మధ్యలో కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇది గ్రహించిన పవన్ అందువల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడితే డోలీ మోత లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. పవన్ హామీ ఇచ్చినట్టుగానే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని మాసాల్లోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. అనేక గ్రామాలకు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు నిర్మాణానికి మంజూరు చేయించారు. స్వయంగా గ్రామాల్లో పర్యటించి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా చేశారు. ప్రస్తుతం రోడ్లు నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఇది తెలుసుకున్న మిగిలిన గ్రామాల ప్రజలు కూడా తమ గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయాలని విజ్ఞప్తులు చేయడం మొదలుపెట్టారు. అక్కడి ప్రజలు ప్రధానంగా రహదారులు అస్సలు లేకుండా ఆసుపత్రికి డోలీ మోతల ద్వారా వెళుతూ మృత్యువాత పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రోడ్ల నిర్మాణానికి పవన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నిర్మాణాలు అనంతరం మిగిలిన ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్మాణాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాక దశాబ్దాలుగా విద్యుత్ దీపాలకు నోచుకొని అనేక గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించిన పవన్ వారి గ్రామాలలో వెలుగులు నింపారు. దాదాపు 40 ఏళ్లుగా గిరిజన ప్రాంతాల్లో సమస్యల్ని పట్టించుకున్న నాయకుడు లేకుండా పోయాడు. గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతమంతా వైసీపీకి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి అన్ని నియోజకవర్గాలను అత్యధికంగా వైసీపీని గెలిపించారు. అయినప్పటికీ తమ ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టించుకోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకని మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అరకు, పాడేరు ఎమ్మెల్యేలు మాత్రమే కైవసం చేసుకోగలిగింది. ఈసారి వారిని గెలిపించినా ప్రయోజనం లేకపోవడంతో గిరిజనులు, గిరిజన సంఘాలు గత కొన్ని మాసాలుగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ తానిచ్చిన మాట ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, మంచినీటి సమస్య పరిష్కారం, పౌష్టికాహారం ఇలా గిరిజన సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇదంతా చూసిన గిరిజనులు, గ్రామాల్లో ప్రజలు ఇటీవల కాలంలో పవన్ కు పెద్ద ఎత్తున అభిమానులుగా మారిపోయారు. దాని ఫలితంగానే పాడేరు, అరకు ప్రాంతాల్లో కరడుగట్టిన వైసీపీ గిరిజన గ్రామాలుగా గుర్తించిన అనేక గిరిజన గ్రామాలుగానే జనసేన పార్టీలో చేరిపోతున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో వైసీపీ మౌనంగా ఉండిపోక తప్పడం లేదు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో జనసేనకు గిరిజనులు అత్యధిక స్థానాల్లో పట్టం కట్టడం ఖాయమని సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా పవన్ ఆయా గ్రామాల్లో డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించారు. అయితే గత ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేసినా వేయకపోయినా, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోయినా మీకు ఇచ్చిన హామీ మేరకు మీ సమస్యలు పరిష్కరించడానికి వచ్చానని చెప్పారు. తప్పకుండా మీరంతా చెప్పిన సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. దీంతో చాలా గిరిజన గ్రామాల్లో గిరిజనులు మార్పు చెందారని అంటున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం అడవి బిడ్డలంతా జనసేన జెండాకు జై కొడుతున్నారట. దీంతో వైసీపీ కూడా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోందట. గత ఎన్నికల్లో
వైసీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చినా ఏమీ చేయలేని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. దీంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చావు దెబ్బ తినడం ఖాయమని వైసీపీ మానసికంగా సిద్ధమైపోయిందట. గెలుపు ఓటములతో, ఓట్ల రాజకీయాలతో సంబంధం లేకుండా పవన్ మాత్రం గిరిజన ప్రాంతాల్లో వారి సమస్యలను పరిష్కరించేందుకు దూసుకుపోతున్నారు. ఇదంతా కూటమి ప్రభుత్వానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. మొత్తానికి ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులంతా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన బాట పట్టే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ కూడా గిరిజనులను అడ్డుకునే ప్రయత్నం చేసే సాహసం కూడా చేయడం లేదు. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఉత్తరాంధ్ర ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ప్రభంజనం సృష్టించడం ఖాయమంటున్నారు.